హాయ్ అండి, ఈలో అయితే సెకండ్ అయితే వచ్చేసామండి. ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ అయితే మీకు వచ్చేస్తుంటాయి. అండ్ ఈరోజు అయితే నిన్న టాప్ అయితే కట్ చేద్దాం, ఫ్రాక్లో టాప్ బాటమ్ అయితే కట్ చేసామండి. ఈరోజు మనం కింద ఫ్రాక్ మోడల్ అదే ఫ్రాక్ ఎలా కట్ చేయాలో చూద్దాము. 4 ఫోల్డింగ్ అయితే వేసేసి శారీ కింద ఇలా నేలపైన వేసేయండి. ఇలా నేలపైన వేసుకున్నాక మనం కట్ చేసుకుంటామే ఫ్రంట్ పార్ట్ని, అదొకటి తెచ్చి అక్కడ స్టార్టింగ్లో ఎక్కడో 1 కార్నర్కి వేసేయండి. ఆ కార్నర్లో మనం కుట్టుకు తీసుకునేది మాత్రం వేయకండి, ఎందుకంటే అది జార్జెట్ కాబట్టి సాగుతుంది. నెక్స్ట్ మనం తీసుకునే స్ట్రైట్ లైన్కి హాఫ్ చేసి కిందకి ఒక 1/2 ఇంచ్ చేసుకొని రౌండ్గా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ నేనైతే 29 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. 29 ఇంచెస్ మార్క్ చేసుకొని రౌండ్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలండి. ఇలా చూపించిన విధంగా మార్క్ చేసుకొని తర్వాత మనం ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అలా సీజర్ తోటి కటింగ్ అయితే చేసేసుకోండి. ఇలా కటింగ్ అంతా అయిపోయినాక చూడండి ఎంత బాగా వచ్చిందో అంబ్రెల్లా కటింగ్. ఇలా కటింగ్ అంతా అయిపోయినాక నెక్స్ట్ మనం లాస్ట్లో మిగిలిన అంబ్రెల్లా కటింగ్లో మిగిలిన పీసెస్ అయితే ఏవి ఉన్నాయో అవి ఫ్రంట్ సైడ్కి అయితే తీసుకుందామండి. ఇలా ఫ్రంట్ అయితే కటింగ్ చేసుకున్నాం అనుకో, ఫస్ట్ తీసుకున్నాం అనుకో మనకి క్లాత్ వేస్ట్ అయిపోతుంది అండ్ గేరా కూడా ఎక్కువ రాదు. ఇలా చేసుకున్నామంటే గేరా వస్తుంది, ప్లస్ మనకి ఫ్రంట్ సైడ్ పార్ట్ కూడా యూజ్ అయిపోతుంది. మిగిలిన ఇంకొక 2 పీసెస్ అయితే హ్యాండ్స్కి అయితే కటింగ్ చేసుకుంటున్నానండి. హ్యాండ్స్ నార్మల్గా కాటన్లో కటింగ్ చేశాను. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం ఫ్రిల్స్ పెడదామని కొంచెం పఫ్ అయితే తీసానండి. మీరు వీడియోలో అయితే చూడవచ్చు. ప్లీజ్ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఏం పెట్టాలి అని. నాకు తెలిసినంత వరకు కటింగ్ అయితే చేసి చూపిస్తున్నా. ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం ఏమన్నా నెక్స్ట్ అడగండి. నెక్స్ట్ లైనింగ్ కూడా సేమ్ 4 ఫోల్డింగ్ వేసేసి మనం ఫస్ట్ అయితే కట్ చేసుకుంటాం కదా, అది దానిపైన పెట్టి కటింగ్ అయితే చేసేసుకోండి. కటింగ్ చేసుకున్నాక నెక్స్ట్ లెంత్ కూడా దానికంటే ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకొని కటింగ్ అయితే చేసుకోండి. నాకు ఒక సైడ్ అయితే సరిపోలేదు. కట్ చేసిన మిగిలిన పీసెస్ని అయితే నేను అక్కడ జాయింటింగ్కి అయితే వేసుకుంటానండి. ఈ వీడియోలో అది కూడా చూపిస్తాను. స్టిచ్చింగ్ వీడియో కావాలంటే పోస్ట్ చేయండి, స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. నెక్స్ట్ ఏ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేస్తానో ఆ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతానండి. ప్లీజ్ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఏం కావాలి అని. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో మై ఛానల్ అండి. ఇలా నెక్స్ట్ మిగిలిన 4 పీసెస్ అయితే అక్కడ వేసుకొని సేమ్ లెంత్ మళ్ళీ మార్క్ చేసుకొని అక్కడైతే పెట్టేసుకోండి. అది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే అటాచ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కటింగ్ నీట్గా చేసేసుకుంటే సెట్ అయిపోతుంది. ఫ్రాక్కి ఫుల్ లేయర్ వచ్చేస్తుందండి. ఇలా కటింగ్ చేసేసుకొని అయితే పెట్టేసుకున్నానండి. దీన్ని స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.